నేను పట్టుకోవడం భలే కష్టం అయిపోతుంది కదా మా. ఏంది భలే ఓడవేను అది ఈ ఆకులు కోసుకోవటం ఈ చెట్లు తిరగటం ఇవే సరిపోతున్నట్టుంది నీకు. నాకు మొదటి నుంచి ఏ జబ్బు వచ్చినా ఈ ఆకులు వాడడం నాకు అలవాటు మావా. అందువల్ల తీసుకోపోతుంది ఇంటికి పోయి వస్తున్నాను మావా. దేనికే? ఇంటికి పోతే ఏడున్నావు నువ్వా? మా చెల్లెల్ని అడిగితే ఏ చెట్లు పొట్లు పట్టుకొని తిరుగుతుంటాడు. చెట్టు లెక్కగలవా నరహరి పుట్ట లెక్కగలవా అలవాటు అయిపోయింది. ఆ పాట పాడితే చెప్పింది. ఎత్తుక్కుంటా వచ్చాను నువ్వు కనపడ్డా. మా ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెడుతుంది మావా. ఏమైంది? షుగర్ కదా కొంచెం ఇబ్బంది పెడుతుంది. షుగర్ మనల్ని ఇబ్బంది పెట్టేందిరా, మనం షుగర్ ఇబ్బంది పెట్టాలా? నీకు షుగర్ లేదు, నువ్వు ఎన్ని మాట్లాడినా చెప్తావు. షుగర్ ఉన్న వాళ్ళకి మాకని తెలిసేది నొప్పి. ఇప్పుడు దానికి డెసిషన్ తీసుకున్నావా? మొన్న ఈ మధ్య డాక్టర్ దగ్గరికి కూడా పోయా. ఆడ తగ్గుతుంది ఏమి తగ్గడం. ఆయన ఈ షుగర్ తగ్గడానికి కొంచెం చెప్పాడు కొన్ని. ఏం చెప్పాడు? పొద్దున్నే వాకింగ్ చేయమన్నాడు మా. పోతున్నావా? పోతలే, పొద్దున్న 10 గంటలకు లేచి వాకింగ్ పోతా. ఎవడన్నా నిద్ర మొహం పొద్దున్నే అంటే 10 గంటలకు పోతారు వాకింగ్. ఎన్ని గంటలకు పోతారా? ఏకాజాము 4 గంటలకు పోవాలా. దెయ్యాలు తిరిగే టైం అది. ఆ టైంలో ఎవడన్నా పోతాడు వాకింగ్? దెయ్యాలు తిరగడం ఏందిరా? ఆ టైంలో ఉదయం 4 గంటలకి ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి, అందుకు వాకింగ్ చేయాలా. ఓహో, అవి పిలుచుకోవచ్చు. అయినా మనకు బద్ధకం, ఒళ్ళు పొద్దున్నే నిద్రలేయాలంటే కష్టం కదా. సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి కదా. ఈ బద్ధకం చూసుకుంటే ఆ షుగర్ తగ్గదు. అదే కదా చెప్పేదా. ఆయన మళ్ళీ టిఫిన్ కూడా చెప్పాడు, జాగ్రత్త చెప్పాడు ఆయన. అవును మా, ఉదయం టిఫిన్ తీసుకుని చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏం చెప్పాడా? 2 ఇడ్లీ గాని, 2 వడ గాని, 2 పూరి గాని, 2 దోశ గాని తినమన్నాడు. 2 ఇడ్లీ, 2 వడ, 2 పూరి, 2 దోశ తింటున్నాను మావా. ఆ మధ్యలో గాని అని చెప్పాడే, అది మాత్రం ఏడా దొరకటం లేదు అమ్మా. ఈ గాని తినే వస్తువు కాదురా. 2 ఇడ్లీ అయినా, 2 దోశ అయినా, 2 పూరి అయినా తినమన్నాడు. ఓకే ఓకే ఓకే, అర్థంగా మనకి ఏడా దొరకలేదు అనుకుంటున్నాను నేను కూడా. ప్రతి ఒక్కటి తినే వస్తువు నీకా? ఆయన 11 గంటలకు బిస్కెట్ తినమన్నాడు. మళ్ళీ తింటున్నా? ఏం బిస్కెట్లా? కుక్క బిస్కెట్లు. ఎవరో కుక్క బిస్కెట్ తింటారు షుగర్ కా? మా నాయనమ్మ చెప్పిందిరా, కుక్క బిస్కెట్లు బలం రా, రోజుకు 2 ప్యాకెట్లు కుక్క బిస్కెట్లు తినని చెప్పింది, అందుకే తింటున్నాం. అవి తింటే బలం వస్తుంది, షుగర్ తగ్గదు. అయితే ఇంకేం బిస్కెట్లు తినాలా? ఏం ఉండగా మ్యారీ గోల్డ్ 20 ఎన్నో కదా షుగర్ లేకుండా ఉండే, ఇది తినాలా. అట్టడి బిస్కెట్లా? ఏమోలే, ఇది తింటున్నాంలే మనం. మధ్యాహ్నం భోజనం సంగతి కూడా చెప్పాడు మావా. ఇది ఇంపార్టెంట్ భోజనం సంగతి. ఏం చెప్పాడా? 1 కప్పు రైస్ తినమన్నాడు మావా. అది కరెక్ట్ చెప్పాడు మావా. షుగర్ ఉన్నోడు మధ్యాహ్నం పూట 1 కప్పు రైస్ తింటే బ్రహ్మాండ కంట్రోల్లో ఉంటది. నువ్వు చెప్పినట్టు ఎంత సైజు కప్పు మా ఇంట్లో లేదు, ఈ సైజు కప్పే ఉంది. ఆ సైజు కప్పు రైసే తింటున్నాం. ఎటు మొహోడ దాన్ని కప్పు అంటారు, దబర్ అంటారు. ఏమో మాకు అదే తింటుంటే తినాలనిపిస్తుంది అనిపిస్తుందిరా. ఎందుకని తగ్గాలిగా. అదే కదా. ఇంకేం చెప్పాడా? రాత్రికి డిన్నరు 2 చపాతీ తినమంటారు. ఇది కరెక్ట్ పాయింట్ రా. రాత్రి 2 చపాతీ మాత్రం తినాల. తింటున్నాం కానీ అర్థం కాల. ఏంది? భోజనానికి ముందు తినాలా, భోజనానికి తర్వాత తినాలా అన్నది అర్థం కాక భోజనానికి ముందు 2 చపాతీ, భోజనం తర్వాత 2 చపాతీ తింటున్నాం. ఏమన్నా అర్థం పర్థం ఉందా? 500లకు పోయింది మొన్న షుగరా. ఎందుకు బాగా భోజనం ముందు 2 భోజనం అన్ని కలుపుకొని తింటా. ఇదేం చూసేవాళ్ళు అసలు స్వీట్లే తినబాకమన్నాడు ఆయన. అవును, తినకూడదు అసలు. తినకూడదు అంటే ఆడ పెళ్లిళ్ళ కాడ ఎందుకు పెడతారు? 10 రకాలు పెడతారు స్వీట్లు. వాడికి 50 పెడతారా తినమని? తినమని పారేమని అయ్యా భలే ఓడు నువ్వా. పెళ్లిళ్ళు 10 రకాల స్వీట్లు పెట్టి తినమని కదా వచ్చిన వాళ్ళ. ఇప్పుడు వాళ్ళు 10 పెడితే కనీసం 1 తినకపోతే బాగుంటుంది. 1 తింటే ఓకేరా. అందుకనే 1 వేసుకుంటానా, మళ్ళీ ఇంకొక స్వీట్ ఏం కాదులే అని మళ్ళీ ఇంకో స్వీట్ తింటానా. అట్లా 10 రకాల స్వీట్లు తినేస్తాను మావా. 10 రకాల స్వీట్లు అవుతుంది తింటే షుగర్ పెరకేమవుతుంది. బాగానే ఓడివా. ఆ 10 రకాల స్వీట్లు తిన్న తర్వాత 2 రకాలు ఆ మాత్రలు షుగర్ మాత్రలు టప్ అనేసి నీళ్లు పోసేస్తాము. అట్ట అనుకోనే అట్ట తినాలా. 500లకు పోయిందా డాక్టర్ దగ్గరికి మనం పోయా. ఏమన్నాడా? ఇంకా నువ్వు నా దగ్గరికి రాబడలేదులే అన్నాడు. నేను పోయే పని కాబట్టి రావద్దని చెప్పుంటారు. ఎక్కడికి పోయే పని? పైకి. అదేంది ఇదే అంత షుగర్ పైకి పైకి ఆడకపోతారు. ఎట్ట తగ్గుతుంది షుగర్? ఆ మాత్రలు బలి చేదు ఉంటుంది. నేను ఆ రోజు చెప్పా నీకు, ఈ మాత్రలు డాక్టర్ పక్కన పెట్టరా స్వామి, నీకు ఒక ఆకు ఇచ్చే గుర్తుందా? చెప్పావు. ఆకు వాడరా 2 పూట తినరా అని చెప్పాను. అవునవును, చెట్టు ఆకు కోసుకొని తినమని చెప్పా. చెట్టు తింటున్నాం గానే సూపర్ మావ నువ్వు. అవును మావా. ఆకు పుల్ల పుల్లంగా తీయగా భలే ఉంది మావా కదా. నువ్వు చెప్పినాక
పుల్ల పుల్లంగా తీయంగా ఉండేది ఏందే నేను ఇచ్చిన ఆకు చేదుగా ఉంటదిరా. చేదు లేదు ఇదే పుల్ల పుల్లంగా తీగా భలే ఉంది నోట్లోకి ఆక. ఏ చెట్టు ఆకు తీసుకున్నావురా? ఒరే ఏడా ఉంది చెట్టు అదే. చూపిద్దుబా రా చూపిస్తా. నేను చెప్పి నాకు చేదుగా ఉంటది, ఈడేందో తీయంగా పుల్లంగా ఉంది అంటున్నారు. చూపిస్తా రావాయ్ అబ్బా. చూపించు. ఏందో మా మీద నమ్మకం లేకపోతే ఎట్టా. ఇదిగో ఇదిగో చూడు మావా, ఈ ఆకు ఇక్కడే నేను కోసుకునేది. ఈ ఆకే తీయంగా పుల్ల పుల్లంగా ఉంటుంది. రెడ్డి మొహోడా పైన నాకు కోసుకోవచ్చు కదా. ఒరే అవి కింద ఫ్రెష్ గా బాగా సన్నసన్నగా అట్టున్నాయి మావా, బాగా పచ్చగా కనబడుతున్నాయి కదా, అందుకని అవి కోసుకొని తింటున్నా. తీగా పుల్ల పుల్లగా ఉంటున్నాయి మావా. ఇక్కడైతే తీగా పుల్ల పుల్లగానే ఉంటాయి. ఎందుకుంటాయా? రోజు మా కుక్కను తీసుకొచ్చి అక్కడ ఉత్తపోయించేది.